ధనుష్ నటించిన తెలుగు సినిమా కుబేరా థియేటర్ నుంచి ఇప్పుడు ఓటీటీకి వచ్చి అలరిస్తుంది. అమాయకులను ఆసరాగా చేసుకుని కేటిగాళ్లు ఈ తరహా మోసాలకు కూడా పాల్పడతారని చూపించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. అయితే ఈ సినిమా కథాంశం తరహాలోనే నెల్లూరులో ఓ భారీ కుంభకోణం ఇప్పుడు బయటపడింది. కుబేర సినిమా తరహాలో నెల్లూరు జిల్లా కేంద్రంలో బయటపడిన ఈ భారీ స్కామ్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా 10,60,00,000 మేర సొమ్మును కేటిగాళ్లు మాయం చేశారు. ఇందుకోసం అమాయక గిరిజనుల ఐడెంటిటీని వాడుకున్నారు. ఒక ఫేక్ కంపెనీని ఏర్పాటు చేసి అందులో కొందరు గిరిజనులు ఉద్యోగులుగా చూపించారు. వాళ్లకు 6 నెలల పాటు జీతాలు ఇచ్చినట్లు స్టేట్మెంట్లు క్రియేట్ చేశారు. అలా మొత్తం 56 మంది పేరిట నెల్లూరు యాక్సిస్ బ్రాంచ్లో లోన్లకు అప్లై చేసి డబ్బు చేజిక్కించుకున్నారు. అయితే సకాలంలో రుణం చెల్లించకపోవడంతో గిరిజనులకు నోటీసులు వెళ్లాయి. దీంతో వాళ్లు లబోదిబమన్నారు. 2022 నుంచి సుమారు 2 ఏళ్ల పాటు ఈ భారీ స్కామ్ జరిగినట్టు తేలింది. కిందటి ఏడాది సదరు బ్రాంచ్ మేనేజర్ 3 వ్యక్తుల మీద ముత్తుకూరు పిఎస్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఈ భారీ స్కామ్ లో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కూడా ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.